సో డాక్టర్ గారు అంటే ఇప్పుడు కామన్‌గా చిన్న పిల్లల్లో మీ దగ్గరికి వచ్చే వాళ్ళలో ఈ ఆర్థోపెడిక్‌కి సంబంధించి, బోన్స్‌కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఎక్కువగా చూస్తున్నారు? నేను ముందర చెప్పినట్టు పోస్ట్ కోవిడ్ కొన్ని మన ప్రెజెంటేషన్ హ్మ్. మారినాయి. పోస్ట్ కోవిడ్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైన వల్ల బోన్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువనే పెరిగినాయి. సో కామన్ ప్రాబ్లమ్స్ పేరెంట్స్ దేనికోసం తీసుకొస్తారంటే వన్ ఈస్ కాలు బెండ్ అవ్వడం. దే ఐదర్ బెండ్ అవుట్ సైడ్ ఆర్ బెండ్ ఇన్సైడ్. గ్రోయింగ్ ఏజ్‌లో విటమిన్ డి, కాల్షియం తగ్గిన వల్ల ఇవి అయితాయి. సిమిలర్‌లీ దేర్ ఇస్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్లాట్ ఫుట్ అండ్ గ్రోత్ పెయిన్స్. గ్రోత్ పెయిన్స్ అంటే నైట్ టైమ్ పిల్లలు యూజువల్లీ నిద్ర నుంచి లేసి పెయిన్స్ చాలా అయితున్నాయి అంటారు కాల్లో. సో వి విల్ డీల్ వన్ ఆఫ్టర్ ది అదర్. సో ఈ కాలు బెండ్ అవ్వడం బయట వైపు లేకపోతే లోపటి వైపు. సో పెరిగే ఏజ్‌లో విటమిన్ డి తక్కువ ఉన్న వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల బోన్స్ సాఫ్ట్‌గా తయారైతాయి. హ్మ్. సో ఈ సాఫ్ట్ బోన్స్ ఆర్ లైక్ సాఫ్ట్ క్యాండిల్స్. సో దాని మీద బరువు పెడితే ఏమైతది? దే స్టార్ట్ బెండింగ్ బెండ్ అయిపోతున్నాయి. బయట వైపు లేకపోతే లోపటి వైపు. And this ఓకే. become a ఓకే. very major issue, and హ్మ్. probably now 50% of my OP I see this only. హుహు. That has become such a big problem. హ్మ్. Okay. So దీనికి ఫస్ట్ 4 years of లైఫ్‌లో విటమిన్ డి లెవెల్స్ కరెక్ట్ చేసుకుంటే ఈ అన్ని డిఫార్మిటీస్ ఆటోమేటిక్‌గా కరెక్ట్ అయితాయి. దీనికి రికెట్స్ అంటాం మనం. మెడికల్ లాంగ్వేజ్‌లో దిస్ ఇస్ కాల్డ్ రికెట్స్. హ్మ్. సో రికెట్స్ క్యాన్ బి కరెక్టెడ్ బై జస్ట్ సప్లిమెంటింగ్ దెమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ డి ఇన్ ఫస్ట్ 4 years of life. ఆఫ్టర్ 4 years of life దేర్ ఈస్ మేము ఏం చేస్తామంటే గ్రోత్ మాడ్యులేషన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ట్రీ ఈస్ గ్రోయింగ్. ట్రీ గ్రో అయినప్పుడు దానికి మనం కట్ చేస్తాం హ్మ్. డిఫరెంట్ సైడ్స్ నుంచి సో దట్ ఇట్ గ్రోస్ ఇన్ ఎ కరెక్ట్ డైరెక్షన్. అట్లానే మెడికలీ వి కాల్ సంథింగ్ యాస్ గ్రోత్ మాడ్యులేషన్. గ్రోత్ అంటే ఆబ్వియస్లీ చైల్డ్ ఈస్ గ్రోయింగ్. హ్మ్. దానికి మాడ్యులేట్ చేస్తాం. దట్స్ ఎ వెరీ స్మాల్ సర్జికల్ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ ద చైల్డ్ విల్ కమ్, get admitted. A small procedure is done which requires one stitch. హ్మ్. So we control the growth of the bone by that one small screw which we put inside. దానివల్ల గ్రోత్ కరెక్ట్ అయిపోతుంది. బట్ అన్ఫార్చునేట్లీ మెనీ పేరెంట్స్ థింక్ దట్ ఆల్ దీస్ బెండ్స్ విల్ గెట్ కరెక్టెడ్ బై దెమ్సెల్స్. పెద్దవాళ్ళు చెప్పారు ఇప్పుడు అవసరం లేదు, ఏం చేయలేకపోతే నడుస్తుంది, పిల్లలు పెరుగుతున్నారు, స్ట్రైట్ అయిపోతారు. దట్ ఈస్ ఆల్సో అన్ఫార్చునేట్లీ వెరీ రాంగ్ థింగ్ పీపుల్ థింక్ అబౌట్. సో దే కమ్ వెరీ లేట్. ఎప్పుడు వస్తారంటే 9th 10th లో వచ్చినప్పుడు వస్తారు. హ్మ్. 9th 10th లో వచ్చినప్పుడు బోన్ ఆల్రెడీ పెరిగిపోయింది. Now you cannot modulate. Tree is already grown. Now you cannot give it shape. ఓకే. సో ఆ ఏజ్‌లో ఏమైనా చేయాలంటే బోన్ కట్ చేసి సర్జరీ చేయాలా. బోన్ హుహు. కట్ చేసి సర్జరీ చేయడం అంటే 3 months బెడ్ రెస్ట్. హ్మ్. సంథింగ్ విచ్ క్యాన్ బి డన్ విత్ ఎ సింగిల్ స్టిచ్. హ్మ్. నెక్స్ట్ డే నుంచి నడుచుకొని ఎళ్ళే ప్రొసీజర్‌కి మనం లేట్ చూసిన వల్ల పెద్ద సర్జరీలో మారిపోతది. సో ఇట్స్ ఎ హంబుల్ అపీల్ ఫ్రమ్ మై సైడ్ టు ఆల్ పేరెంట్స్. డోంట్ వెయిట్ టిల్ ద చైల్డ్ ఈస్ 14, 15. కొంచెం కూడా బెండ్ కనిపిస్తే ఎర్లీ ఏజ్‌లో వస్తే వీ కెన్ డైరెక్ట్ దెమ్ కరెక్ట్‌లీ అండ్ హ్మ్. కరెక్ట్ ద డిఫార్మిటీ వితౌట్ డూయింగ్ ఎనీ బిగ్ సర్జికల్ ఇంటర్వెన్షన్. అప్పుడు మెడిసిన్స్‌తో, హ్మ్. డయట్‌తో దీనికి కరెక్ట్ చేయగలం.